హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. తెలంగాణ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి ఫ్రీ గ్యాస్ మరియు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకు ప్రత్యేకమైన కార్డు అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఈ కార్డులను ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో వీడియోని పూర్తిగా చూడండి. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే సో ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ప్రత్యేకమైన న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రీ జర్నీకి ప్రత్యేకమైన కార్డులు రాష్ట్రంలోని ప్రతి మహిళకు అందజేస్తాం. సో ఆర్టీసీ బకాయిలను క్లియర్ చేస్తున్నామని చెప్తున్నారనమాట. సో డిప్యూటీ మంత్రి మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగిందనమాట. సో నిజామాబాద్ వరంగల్కు 100 ఎలక్ట్రికల్ బస్సులు స్కూల్ ప్రారంభానికి ముందే బుక్స్, యూనిఫామ్స్ అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని చెప్తున్నారనమాట. ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళల కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ప్రత్యేక కార్డులు పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే తెలియజేశారనమాట. ఈ కార్డులు రాష్ట్రంలోని ప్రతి మహిళకు చేరాలని అధికారులను సూచించారు. ఆదివారం ప్రజాభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆర్టీసీ బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష అయితే నిర్వహించారు. ఆర్టీసీలో పీఎం ఈ డ్రైవ్ కింద హైదరాబాద్కు 2800 ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. నిజామాబాద్, వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని వెల్లడించారనమాట. స్కూల్స్ ప్రారంభానికి ముందే విద్యార్థులకు బుక్స్, అదేవిధంగా యూనిఫామ్స్ పంపిణీ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మహిళలకు ఉచిత బస్సు అనేది సౌకర్యం అనేది రావాలంటే ఒక ప్రత్యేకమైన కార్డు పెట్టాలి అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మహిళలు ఎక్కువగా ఉచిత ఈ యొక్క ఫ్రీ బస్ జర్నీ ఉంది కాబట్టి చాలామంది కూడా దుర్వినియోగం చేస్తున్నారనమాట ఈ ఫ్రీ బస్ వల్ల. వీటిని అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వము వీళ్ళకి ఒక ప్రత్యేకమైన కార్డు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రత్యేకమైన కార్డు అనేది పెట్టడం జరిగింది. అలానే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి కూడా ఎంతో బకాయిలు అనేటివి ప్రభుత్వం అయితే పడుతుందన్నమాట. వాటిని కూడా కొంచెం భారం తగ్గించే అవకాశం అయితే ఉంటుందని ఈ కార్డు పెడుతున్నారు. అలానే ఫ్యూచర్లో మనకు రావాల్సినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగమైనటువంటి మహిళలకు నెలకు వచ్చేటువంటి 2500 రూపాయలకు సంబంధించి కూడా ఈ కార్డు కనుక పెట్టినట్లయితే ఆ కార్డు కలిగినటువంటి వాళ్ళకి ఈ పథకం కనుక ఇచ్చినట్లయితే ఎంతో కొంత భారం అనేది ప్రభుత్వానికి అయితే తగ్గుతుంది. కాబట్టి ఇట్లాంటి నిర్ణయాలు అనేటివి తీసుకుందనమాట గవర్నమెంట్. కాబట్టి త్వరలో అంటే మనకు జనవరి నెలలోనే ఈ కార్డులు డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగేందుకు అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ కార్డు ఎలా ఉంటుంది, ఈ కార్డుకి మనము ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలా ఏంటి అనే విషయాలను ముందు రోజుల్లో ప్రొసీడింగ్స్ అనేటివి రిలీజ్ అయినప్పుడు మనం మాట్లాడుకుందాము. కాబట్టి మహాలక్ష్మి పథకం 2026లో మార్పులు అనేటివి చోటు చేసుకోబోతున్నాయి. ప్రత్యేకమైన కార్డులు అయితే మహిళలకు ఇచ్చి వాటి ద్వారా బెనిఫిట్స్ అనేటివి అందించబోతున్నట్లు సమాచారం అయితే ఇలా ఉందండి. మహిళలకు ప్రత్యేకమైన కార్డు ఉంటేనే ఫ్రీ బస్తో పాటు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్, అదేవిధంగా నెలకు 2500 రూపాయలు. రాబోయే రోజుల్లో హైలైట్ కాబోతుంది అనమాట ఈ సమాచారము. మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేద్దామనే ఉద్దేశంతో వీడియో చేశాను. వీడియోని నచ్చినటువంటి వాళ్ళు లైక్ చేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తెలంగాణ మిత్రులు ఒకసారి గుర్తు చేసుకోండి. మన ఛానల్లో ప్రీవియస్ రోజుల్లో చాలా మంచి వీడియోస్ అనేవి పబ్లిష్ చేశాము. రీసెంట్గా వెదర్ రిపోర్ట్స్ అనేవి అప్లోడ్ చేసి ఉన్నాను అనమాట. అందరికీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ కూడా తిరిగి మీ ముందుకైతే వస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ అనేది అవసరము. మీరు సపోర్ట్ చేసినట్లయితే మీకు ఉపయోగపడే విధంగా ఇన్ఫర్మేషన్ అనేది డైలీ కూడా ప్రతి న్యూస్ పేపర్ కూడా చదివి మీకు వివరంగా అయితే అందించే ప్రయత్నం చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.